హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా జున్ను మున్నుల ఈవినింగ్ రొటీన్ చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఈవినింగ్ రొటీన్ అంటే ఏంటా అనుకుంటున్నారా? చిన్నప్పుడు మన అమ్మమ్మలు మనకి చేసేవారు కదా! అలాగే ఇప్పుడు వీళ్ళమ్మమ్మ కూడా వీళ్ళకి చేస్తుంది. డైలీ ఈవినింగ్ వీళ్ళకి కోకోనట్ ఆయిల్ రాసి బాగా అది ఇనికేదాకా మసాజ్ చేస్తుంది మా మమ్మీ. అలా చేయడం వల్ల పెద్దయ్యాక వాళ్ళ స్కిన్ బాగుంటుందంట. పేలకుండా సమ్మర్లో అదిని. మా పెద్దోడికి రాసి మసాజ్ చేయడం అయిపోయాక వాడు ఏడుస్తున్నాడని మా అమ్మమ్మ తీసుకొని వాడికి లాలిపాట పాడుతుంది. దాయమ్మ దాయి రత్నాల పిల్లి పిల్లి నువ్వు రావే పిల్లలకు తల్లి చిట్టిమా మనవడిని కొట్టినారెవరు కొట్టి గోవుల పాలు పోసినారెవరు పాలోసి మీ అమ్మ పట్నము వెళ్ళింది నీలోసి మీ అమ్మ నీలకు వెళ్ళింది ఊరుకో నా బాబు నీకు ఉగ్గు పెడతాను ఊరుకో బాబు. మా పెద్దోడికి రాయడం అయిపోయింది కదా, ఇప్పుడు మా చిన్నోడిని మా పిన్ని మా మమ్మీకి ఇస్తుంది రాయడానికి. ఇప్పుడు మా మమ్మీ మా చిన్నోడికి రాయడం స్టార్ట్ చేసింది. ఏంటి మా మమ్మీ ఎంత స్పీడ్గా పామేస్తుంది అనుకుంటున్నారేమో, నేనే స్పీడ్ మోషన్ పెట్టానండి. పిల్లల అరికాల్లో కూడా బాగా మసాజ్ చేయాలంట. మా మమ్మీ బాగా మసాజ్ చేస్తుంది అరికాల్లో కూడా. ఇప్పుడు బోర్లా వేసి వెనకాల కూడా మసాజ్ చేసింది మా మమ్మీ నడ్డి మీద. మనం ఎంత మసాజ్ చేస్తే పిల్లల స్కిన్ అంత బాగుంటుంది పెద్దయ్యాక. స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా బేబీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. వాళ్ళకి కోలిక్ పెయిన్ వస్తుంది కదా చిన్నప్పుడు, దాని నుంచి కూడా వీళ్ళు కొంచెం రిలీఫ్ అవుతారు. కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. కాన్స్టిపేషన్ తగ్గడానికి పొట్ట మీద బాగా మసాజ్ చేయాలి. మసాజ్ అయ్యాక మా పెద్దోడికి చిరాకు వచ్చి ఏడుస్తున్నాడని నేను వాడిని రాకింగ్ చేస్తూ ఊరుకోబెడుతున్నాను. ఇప్పుడు మా జున్నుకి స్నానం చేపిస్తున్నాడు. క్లైమేట్ చాలా వేడిగా ఉంటుంది కదా, ఈవినింగ్ కూడా స్నానం చేపిస్తే వీళ్ళు ఫ్రెష్గా ఉండి పడుకుంటారని ఈవినింగ్ కూడా స్నానం చేపిస్తున్నాము. అదే మార్నింగ్ అయితే నలుగు పెట్టి హెడ్ బాత్ చేపిస్తాం. ఈవినింగ్ మాలో ఓన్లీ బాడీకే చేపిస్తుంది మా మమ్మీ. లాస్ట్ స్నానం అంతా అయిపోయాక అలా నీళ్ళు పోస్తూ ఇలా 3 సార్లు దిష్టి తీసినట్టు చేస్తారు. స్నానం అయిపోయింది మా జున్ను గారికి, వాడు తుడిపించుకుంటున్నాడు వాళ్ళ చిన్నమ్మమ్మ చేత. ఇప్పుడు మా మున్నుగాడు బాతింగ్ టైం. మా మున్నుకు స్నానం చేయించడం స్టార్ట్ చేస్తుంది మా మమ్మీ. వాడైతే స్నానం చేయించడం మొదలు పెట్టకుండానే ఏడ్చేస్తున్నాడు. మా జున్ను మున్నులు అయితే ఈవినింగ్ స్నానం చేయించాక చాలా ఫ్రెష్గా ఉండి వాళ్ళు చాలా బాగా నిద్రపోతారు. సో అందుకే మేము ఈవినింగ్ కూడా డైలీ స్నానం చేపిస్తున్నాం.
మా మున్నుగాడికి స్నానం అయ్యేలోపు నేను మా జున్నుగాడితో ఆడుకుంటున్నాను. మా మున్నుగాడి స్నానం కూడా అయిపోయింది. మేమైతే మామాయత్ కంపెనీ వాడుతున్నాం. స్టార్టింగ్ అయితే హిమాలయ వాడేవాళ్ళం. హిమాలయ మా జున్నుకి అసలు పడలేదు. ఫేస్ మొత్తం చిన్న చిన్న పొక్కుల్లా వచ్చేసాయి. సో హిమాలయ మానేసి మళ్ళీ మామాయత్కి మారిపోయాం. అందరి బేబీ స్కిన్ ఒకలా ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడదు. అలా మా జున్నుగడికైతే ఆ కంపెనీ పడలేదు. మామాయత్ అయితే బాగా సెట్ అయింది. సో మామాయత్తే వాడుతున్నాం అన్నీ కూడా. మా జున్నుగడు రాయించుకునేటప్పుడు ఏడుస్తున్నాడని నేను గిలగిలకాయలు పెట్టి ఆడిస్తున్నాను. హోమ్ మేడ్ కాటుక ఇది మేము ఇంట్లో తయారు చేసాం. చాలా డార్క్గా కూడా ఉంటుంది. పాత పద్ధతిలో వెనకటి పద్ధతిలో దీన్ని తయారు చేసాము. పిల్లలకి ఇది అయితే కంటికి మంచిదని, బయట కొన్న ప్రోడక్ట్స్ అయితే కెమికల్స్తో ఉంటాయని ఇది ఓన్గా ఇంట్లోనే తయారు చేసాము. నెక్స్ట్ ఇప్పుడు మా పిల్లలిద్దరికి దిష్టి తీయడమే. రోజు ఈవినింగ్ ఇలా మా అమ్మమ్మ దిష్టి తీస్తుంది పిల్లలిద్దరికి. దీన్ని ఎల్లుబూడిద కచ్చిక అంటారు. ఇది ఆవు పిడకతో తయారు చేస్తారనమాట. ఆవు పిడక వెలిగించేసి బూడిద అయిపోయాక పిడకలు ఉంటాయి చూడండి, మళ్ళీ వాటిని తీసుకొచ్చి నూనెలో ముంచి దీన్ని తయారు చేస్తారు. ఇంకో హ్యాండ్లో ఉన్నది ఏంటంటే అది నూనె గుడ్డ. దీన్ని ఒక ఎడ్జ్లో నూనెలో ముంచుతారు. నూనెలో ముంచి దాన్ని మళ్ళీ వెలిగించి అలా 3 సార్లు అటు ఇటు తిప్పి దిష్టి తీస్తారు.
డైలీ ఈవినింగ్ ఇలా దీంతో దిష్టి తీస్తారు 3rd మంత్ వచ్చే వరకు. తర్వాత పిడకని ఇలా రాల్పి ఆ బూడిదని బొట్టులా పెడతారనమాట ముగ్గురికి. తర్వాత ఇలా వెలిగేదాన్ని తీసుకొని వెళ్ళి ఈద్లో గోడకు జారేస్తారనమాట. అది అలా వెలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ నూనె కూడా తీస్తుంది. ఇది ఏంటంటే ఒక క్లాత్ చింపి క్లాత్ని మొత్తం నూనెలో ముంచి తర్వాత దాన్ని వెలిగించి అలా దిష్టి తీస్తారు. ఇది మెయిన్లీ చంటి పిల్లలకు తీస్తారు. 3 సార్లు అటు ఇటు తిప్పి ఆ తర్వాత దాన్ని అలా పట్టుకుంటారు. దాని నుంచి చాలా నూనె చుక్కలు కారుతాయి అన్నమాట. ఎన్ని నూనె చుక్కలు కారితే అంత దిష్టి పిల్లల నుంచి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవుతారు. ఇది కూడా 3rd మంత్ వచ్చే వరకు తీస్తారు. ఆ తర్వాత ఎప్పుడైనా పిల్లలు తిక్క పెట్టినప్పుడు గట్ట ఇలా నూనె గుట్ట దిష్టి కింద తీస్తారనమాట. మా సైడ్ అయితే ఇలా తీస్తూ ఉంటారు. మీ సైడ్ ఎలా తీస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని బొట్టుల కింద పెడతారు. ఆ క్లాత్ కాలిపోయాక బూడిదలో మసి కింద వస్తుంది కదా, దాన్ని కూడా ముగ్గురికి బొట్టు కింద పెడతారు. ఇవన్నీ తీయడం వల్ల పిల్లలకి దిష్టి పోతుందని అంటారు పెద్దలు. నెక్స్ట్ వసకొమ్మతో దిష్టి తీస్తుంది మా అమ్మమ్మ. నార్మల్గా ఆయుర్వేదం షాప్కి వెళ్ళి వసకొమ్మ అని అడిగితే ఇస్తారు. దాన్ని పొయ్యి మీద వెలిగించి అది వెలిగాక దాన్ని తీసుకొచ్చి దిష్టి కింద తీస్తారు. దీన్ని కూడా బొట్లు పెడతారు ముగ్గురికి. అండ్ ఫైనల్లీ లాస్ట్ ఉప్పుకళ్ళు. ఈ ఉప్పుకళ్ళు కూడా తీస్తారు డైలీ. ఉప్పుకళ్ళు ఏమో చాలామందికి తెలిసే ఉంటుంది దిష్టి తీయడం. ఈ డైలీ 4 కంపల్సరీ దిష్టి తీస్తారు 3rd మంత్ వచ్చే వరకు. ఇది మా జున్ను మున్నులు ఈవినింగ్ రొటీన్. డైలీ ఇవన్నీ చేయడం కంప్లీట్ అయ్యాక మా 2 పిల్లల్ని పొజ్జో పెట్టడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ టాక్స్.